ప్రభువారు చనిపోయిన తర్వాత మనందరికీ తెలుసు, ఆ రోమారాజు వచ్చేసి ఏం చేశాడు, మందిరం అంతా కూడా కూలిపోయింది. ఇప్పుడు ఈ చివరి మందిరం అంటే ఈ యొక్క నూతన నిబంధన కాలంలో ఆ తర్వాత మందిరం కూలిపోయిన తర్వాత ఇప్పటికీ ఒక ఇజ్రాయెల్ ప్రాంతంలో ఒక పెద్ద గోడ ఉంటుంది, వీపింగ్ వాల్ అంటారు. అక్కడికి వెళ్ళి వేడుస్తూ ఉంటారు. వారి యొక్క మందిర మహిమను జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటికీ ఆ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. పిల్లలు, ఇక్కడ అంశం ఏంటంటే ఈ పాత నిబంధనల కాలంలో ఉన్నటువంటి మందిరం కానీ, గుడారం కానీ, లేదా పరిశుద్ధ యాజకుడు కానీ, వీటన్నిటి గురించి ఎత్తిపట్టి రాస్తూ ఈ యొక్క మాటలను యేసు ప్రభువు వారిని ప్రధాన యాజకుడిగా చూపించాడు. మొట్టమొదటిగా ఈ పత్రికలో ఈ 5 నుంచి 10 అధ్యాయాల మధ్యలో యేసు ప్రభువు వారిని మనం లాస్ట్ టైం చూసాం. కొన్ని ఎక్స్క్లూజివ్ క్యారెక్టరిస్టిక్స్. ఆయన ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే ఆకాశ మండలం గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు, పరలోకం నుండి దిగి వచ్చిన ప్రధాన యాజకుడిగా మనం చూసాం. ఇంకా మంది గుర్తుందో. రెండవదిగా దేవుని కుమారుడిగా. మామూలుగా అయితే దేవుని అహరోను వంశంలో నుంచి దేవుని చేత పిలువబడిన వారు మాత్రమే ప్రధాన యాజకునిగా వాళ్ళు సేవ చేస్తారు. కానీ యేసుప్రభు వారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రియులారా, యేసుప్రభు వారు దేవుని కుమారుడు అని దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. అహరోను క్రమం అవసరంలో, ఇంకా అహరోను క్రమంలో నుంచి, లేవి గోత్రంలో నుంచి తీయబడిన వ్యక్తిగా ప్రధాన యాజకుడు ఉండేవాడు ఆ దినాలలో. కానీ మన యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే దేవుని కుమారుడిగా పిలువబడి, హీ హాస్ బీన్ కాల్డ్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడిగా పిలువబడినటువంటి గొప్ప ప్రధాన యాజకుడు. మూడవదిగా ఏం చూసాం? వంశావళి లేనటువంటి వాడు. ఆయనకు జీనియాలజీ లేదు. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, ఆది లేనివాడు, అంతము లేనివాడు, పాపము లేనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు, నిర్దోషి, నిష్కల్మషుడు. అవన్నీ కూడా హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఇది మూడవ ప్రధాన యాజకుని యొక్క, మన యేసు ప్రభు అనేటువంటి ప్రధాన యాజకుని యొక్క ఎక్స్క్లూజివ్ క్యారెక్టరిస్టిక్. నాలుగవదిగా ఏం చూసాం? మరణము లేనటువంటి ప్రధాన యాజకుడు, ఇమ్మోర్టల్. పాత నిబంధనలోని ప్రధాన యాజకులు అయితే మరణించేవాళ్ళు, ఆయన ఉన్నంతకాలం నడిచేది, మరలా కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇలా మార్పు చెందేటువంటి యాజకత్వం. కానీ యేసు ప్రభు వారు ఆయన సదాకాలము జీవించుచున్నాడు. మన ప్రధాన యాజకుడు, మన నాయకుడు, మన యొక్క విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించుకునేటువంటి యేసు ప్రభు వారు మనల్ని ఎక్కడి వరకు తీసుకొని వెళ్తాడు? అంతం వరకు, ఆ సన్నిధిలో వెళ్ళే వరకు ఆయన మన ఎన్నడూ విడువను ఎడబాయనని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మన ప్రధాన యాజకుడు మరణము లేనివాడు, ఆయన యుగములకు జీవించువాడై ఉన్నాడు. ఇది 4వ లక్షణం. చివరి లక్షణం ఏం చూసాం? ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన ప్రధాన యాజకుడు. ఆయన మనవలే అన్ని విషయాలలో శోధింపబడినను పాపము లేనివాడిగా ఉండను. మరణము నుండి రక్షించగలవానికి యాచనలను, అర్పణలను సమర్పించి తండ్రి చేత ఏం చేయబడ్డాడు? అంగీకరించబడ్డాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఉంటాం. యాక్సెప్టెడ్ హై ప్రీస్ట్, పర్ఫెక్టెడ్ హై ప్రీస్ట్. ఆయనలో ఏ పాపము లేదు. జనరల్గా ఒక లీడర్ని ఎంచుకోవాలంటే లీడర్లో ఉండే లక్షణాలు చూస్తారు. లీడర్ పర్ఫెక్ట్గా లేకుండా ఎవరు ఆయన ఫాలో కారు. మన ప్రధాన యాజకుడు స్పెసిమన్, హీఈస్ ఒక రోల్ మోడల్, ఆయన ఒక మాస్టర్ పీస్. నో వన్ ఈజ్ కంపేర్డ్ విత్ హిమ్. ఆయన ఈ లోకంలోనే ఉండి మనవలే అన్ని విషయాలలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి హెబ్రీ పత్రికలో అంటాడు, మనతో కూడా సహానుభవము లేనివాడు కాడు. ఆయన నువ్వు నేను అనుభవించే శ్రమలు, శోధనలు అన్నీ తెలిసినవాడు. హీఈస్ ద రైట్ పర్సన్ టు ఫాలో. ఐదవది ఏంటంటే సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ప్రధాన యాజకుడు. ఇట్టి ప్రధాన యాజకుడు, ఈ లక్షణాలను బట్టి మనం గత వారం ప్రభువుని ఆరాధించాం. ఆయన తన ఎద్దకు వచ్చే వారికి నిత్య విమోచనము సంపాదించాడు. ఇంకా ఏం నేర్చుకున్నాం? ఆయన తన పక్షంలో వచ్చేవారి గురించి నిరంతరం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనము చేస్తున్నాడు. మనందరికీ ఒక నూతనమైన ప్రతిష్టత కలిగినటువంటి మార్గంలో ఆ గుడారంలోనికి మనల్ని కొనసాగింపజేస్తున్నాడు. ఇంకొక చివరిగా ఏం చూసామంటే మనము ఆయన సన్నిధిలో ప్రవేశించగలిగే ధైర్యమును మనము పొందాం ఈ ప్రధాన యాజకుని బట్టి. నిత్య విమోచన సంపాదించాడు, మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా
దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములో, దేవుని నివాస స్థలములో మనమందరం కూడా ఆయన సన్నిధిలో ధైర్యముతోటి ప్రవేశించగలిగేటువంటి ఆధిక్యతను మనకు అనుగ్రహించాడు. ఇది గత వారం మనం చూసాం. ఈ 5 నుంచి 10 అధ్యాయాలలో ఈ కంక్లూజన్ మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ యొక్క పాత నిబంధన సేవా నియమాలు, పాత నిబంధన గుడారము, దాంట్లో ఉండేటువంటి వస్తువులు, పాత నిబంధన గుండంలో ఉండేటువంటి గుడారములో ఉన్నటువంటి స్థలాలు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, తర్వాత ప్రధాన యాజకుడు, తర్వాత బళ్ళు, అర్పణలు, ఆ తర్వాత ఇవన్నీ కూడా క్రమముగా మనం ఇక్కడ రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని కంక్లూజన్గా మొదటి పాయింట్ మనం చూసాం. అదేంటంటే ప్రధాన యాజకుడు. అంటే ఒక కోణంలో చూస్తే మనకు ఆ బుక్ అంతా అర్థమవుతుంది. ప్రధాన యాజకునికి ఉన్న లక్షణాలు మనం చూసాం. ఈ దినమున మనం నేర్చుకునేది ఏంటంటే ఆయన యేసు ప్రభు వారి గురించి రాస్తూనే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 11వ వచనం, అయితే క్రీస్తు తానే నిత్యమైన విమోచన సంపాదించి చాలు, ఇక్కడ రాసినాడు, మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా. చాలు. రెండవదిగా మనం ఈ యొక్క బుక్ని, అంటే ఈ హెబ్రీ పత్రికలో రాయబడిన అంశాలు నేర్చుకోవాలంటే రెండవ అంశం ఈ దినం మనం ధ్యానించబోయేది ఏంటంటే ఆయన పరిపూర్ణమైన ఘనమైన గుడారమును మనకు అనుగ్రహించాడు. ఎలా మనము దేవుణ్ణి సేవిస్తున్నామంటే ఈరోజు నేర్చుకునేది హిస్ హోలీ శాంక్చురీ, ఆయన పరిశుద్ధ స్థలం. పాత నిబంధన కాలంలో అయితే పరిశుద్ధ స్థలంలో ఆవరణం ఉండేది, తర్వాత యాజకులు ఉండేవాళ్ళు. ఆ యాజకులు ఉండేటువంటి స్థలము పరిశుద్ధ స్థలం, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 స్థలాలు ఉండేవి. ఈ అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు అనేటువంటి వ్యక్తి కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే వెళ్ళగలిగేవాడు. ఆయన వెళ్ళాలి అంటే ముందుగా ఆయన పాపములకు ఆయన విమోచనము, ఆ పాపక్రయం చేసుకున్న తర్వాత అప్పుడు చాలా జాగ్రత్తగా భయముతోటి ఈ నడుము చుట్టూ ఒక తాడు కట్టుకొని దాన్ని పొడుగుగా, ఎంత పొడుగుగా అంటే బయట ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలం వరకు అంత పొడుగుగా ఉంచుకొని, కింద ఆయన వేసుకున్నటువంటి అంగీకి చివర గంటలు ఉంటాయి. ఇప్పటికీ కొంతమంది పాస్టర్స్ వేసుకుంటూ ఉంటారు. అంగీకి చిన్న గంటలు ఉంటాయి. ఎందుకు అంటే ఆయన బతికి ఉన్నాడా లేదా అనే దాన్ని తెలుసుకోవటం కోసం. ఆయన ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఒకవేళ అతి పరిశుద్ధ స్థలంలోకి దేవుడు మనం రమ్మన్నాడు అనుకోండి, రేపు పోవాలి. దేవుడు ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? రాజులైన యాజకుడు. మనకు వేసుకున్న దగ్గర నుంచి డౌట్ వస్తూ ఉంటుంది, ఉంటామా పోతామా. ఆ దేవుడు అతి పరిశుద్ధమైన దేవుడు. మనమేమో బలహీనతలతో ఉన్నవారు కదా. ఆయన తప్పనిసరిగా వెళ్ళాల్సిందే ప్రధాన యాజకునిగా. ఎన్నిసార్లు పోవాలా? ఏడాదికి ఒక్కసారి. ఆ ఒక్కసారికే ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్లో ఆలోచిస్తే ఎంత భయముతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకసారి చూసుకుంటాడేమో. ఎందుకంటే మరి కొన్ని విషయాలు చెప్పలేడు కదా. మనం తన మనసులో చేసినవి అన్నీ మనం చెప్పలేము. కొన్ని విషయాలు తప్పులు చేస్తాం. ఎంతో భయముతోటి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పరిచర్య చేసి, ఒకవేళ ఏదైనా తేడా అయిందంటే ఆ గంటల శబ్దం ఆగిపోతే ఏమైపోయింది? చనిపోయినాడు. వెనకని పరిశుద్ధ స్థలంలో ఉండి యాజకులు రెడీగా ఉంటారు. పోయినవాడు వస్తాడా రాడా అనుకుంటారేమో. మరి పెట్టి వెంటనే ఏం చేస్తారంటే లాగుతారు తాడు పెట్టి. మనందరికీ తెలుసు కదా, జకర్యా వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైపోయింది? ఆయన యొక్క స్వరం ఆగిపోయింది. అట్లా దేవుని సన్నిధిలోనికి ప్రధాన యాజకుడు కేవలం ఏడాదికి ఒక్కసారే వెళ్ళాలి. వీళ్ళ అంశం ఏంటంటే, ఇంత ధర్మశాస్త్రమును పాటిస్తూ, తర్వాత సేవా నియమాలను పాటిస్తూ, వాళ్ళు ప్రత్యేకంగా లేవి గోత్రం నుంచి తీయబడి ఇంత నిష్ఠగా ఉన్న వాళ్ళే ఆయన సన్నిధిలోకి ఏడాదికి ఒక్కసారి వెళ్ళేటప్పుడు ఎంత భయముతో వెళ్తారో, మరి అలాంటి దేవుణ్ణి మనందరము ఆయన సన్నిధిలోనికి ఇప్పుడిక ఈ గుడారములో, అంటే నూతన నిబంధన గుడారములో ఒక రాశాడు కదా 11వ వచనంలో, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా ఈ మనమందరము కూడా, తర్వాత వచ్చిన మేకల యొక్కయు
కోడలేకు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ఆయన వన్ టైంకి ఎంటర్ అయ్యాడు. ఆయన ఆయన అక్కడ నేను ఈ కామెంటరీస్ చూస్తూ ఉన్నాను. ఒక్కొక్కళ్ళు ఏం చెప్పారా దీని గురించి. ఒక భక్తుడు రాశాడు ఏంటంటే, పాత నిబంధన కాలంలో ఆయన అంచులకు ఏముంటాయి, గంటలు ఉంటాయి కదా, ఊగుతా శబ్దం వస్తూ ఉంటుంది నడుస్తున్నాడని. ఆ శబ్దం వచ్చినంత వరకు ఆయన బతికున్నాడని అర్థం. ఆయన నిలబడే ఉంటాడట, అక్కడ కూర్చోడానికి లేదు. ఏ సమయం ఎంత టైము అంటే ఎంత వీలైతే అంత తొందరగా పని చేసుకొని ఏం చేయాలా, బయటపడాలి. 1 ఇయర్కి వన్స్ కదా, అంత యాంగ్జైటీ ఉంటుంది. కానీ మన యేసు ప్రభువారైతే, మన ప్రధాన యాజకుడైతే తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఈజ్ నాట్ స్టాండింగ్. ఆయన నిలబడట్లేదు. ఆయన ఏమైనాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత కదా. దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న మన ప్రధాన యాజకుడు. ఆయనకు భయం లేదు. అంత మాత్రమే కాదు, ఆయనను వెంబడించే వారికి చూడండి ఆ మాట, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక 15 కూడా చదవండి, 15 కూడా. కానీ సమస్త విషయములలో మనవలే కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు, ధైర్యము మన ప్రభువుని బట్టి. మన ప్రభువు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రభువు మన పాపములను పరిహరించువాడిగా ఉన్నాడు. కాబట్టి మనకేంటి, ధైర్యం. మనల్ని బట్టి ధైర్యం కాదు, మన సంఘమును బట్టి ధైర్యం కాదు, మన డినామినేషన్ బట్టి ధైర్యం కాదు. ఎవరిని బట్టి ధైర్యం? మన ప్రభువు. మనల్ని పరిపూర్ణతలోనికి కొనసాగింపజేస్తున్న ప్రభు. ఒకసారి మనం చూసుకుంటే ఎక్కడుండే వాళ్ళము, ఎలాంటి వారం లోకంలో, దేవుడు ప్రత్యేకించుకొని మనల్ని నేటి వరకు ఏ విధంగా నడిపిస్తున్నాడో అదెంతో మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకుంది. ఇలాంటి మన లోటుపాట్లు కలిగిన వ్యక్తిని నన్ను ఏర్పాటు చేసుకోవటానికి కదా. మన లోకంలో బలహీనులైన వారు ఉన్నప్పటికీ, బలమైన వారు ఉన్నప్పటికీ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నది మనల్ని కేవలం ఈ లోకం వరకే కాదు, కానీ మనల్ని ఈ లోకంలో పరిపూర్ణతలోనికి నడిపిస్తున్నాడు. మనల్ని నడిపించేవాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వదిలిపెట్టేవాడు కాదు, మన కాపరి. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. కాపరి వదిలిపెట్టేవాడు కాదు. మనల్ని లీడ్ చేస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. దినదినము తన వాక్యం ద్వారా, తన సంఘము ద్వారా, సహవాసము ద్వారా, తన యొక్క సన్నిధి ద్వారా మనల్ని తన ఆత్మ ద్వారా బలపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా సన్నిధిలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. నాట్ దట్ వీఆర్ పర్ఫెక్ట్. మనం పరిపూర్ణులమని కాదు, మనం గొప్పవారమని కాదు, కానీ క్రీస్తులో మనము పరిపూర్ణులము. ఇట్టి ఆధిక్యతనిచ్చిన, అందుకనే ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, 17 నుంచి చదవండి. 17 నుంచి. వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకునని ప్రభువు చెప్పుచున్నాడు. సహోదరులారా, పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది. ఈరోజు పిల్లలు మన అంశం ఏంటంటే హిస్ హోలీ శాంక్చురీ. ఈ 5-10 అధ్యాయాల్లో నేర్చుకోవాల్సినటువంటి ఏంటంటే ఘనమైనదియు మరి పరిపూర్ణమైన గుడారము. ఈ గుడారములో మన ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభువారిని బట్టి, ఆయన పరిశుద్ధ రక్తమును బట్టి, ఆయన రక్తం వలన ఏమన్నాడు, పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. 22వ వచనం, మనసాక్షికి
కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. మనస్సాక్షికి కల్మషం లేకుండా ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన వారమై దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలములో ఆ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భయం లేదు, ఆ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రాణభయం లేదు. కారణం ఏంటంటే మన దేవుడు తను మన కొరకు ప్రతిష్ఠించినటువంటి ఈ నూతనమైన జీవము గలదియు పైన 19వ వచనంలో యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఆయన శరీరము మన కొరకు ఆయన గాయపడుతూ వచ్చినాడు. ఆయన శరీరము ఆయన రక్తము ఈ రెండు మనల్ని ఏం చేసిందంటే ఎక్కడ తీసుకొచ్చింది? పరిశుద్ధ స్థలంలోనికి. ఉదయకాల సమయంలో మన కొరకు ఆయన సిలువలో శ్రమ పొందాడు. తన యొక్క రక్తమంతయు మన కొరకు కాచాడు. తన శరీరమంతయు గాయములకు అప్పగించుకున్నాడు. ఆయన గొప్ప దేవుడిగా ఉండి దేవాది దేవుడిగా ఉండి సిలువ మరణము పొందినంతగా తగ్గించుకొని తన ప్రాణమును మన కొరకు అర్పించాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇట్టి గుడారము, ఈ గుడారం ఎవరో కాదు, యేసు ప్రభువారే. ఆయన అన్నాడు, ఇదిగో మన మనుషుల మధ్యలో ఆయన ఏమంటాడట, నివాసం ఉంటాను. ఇదిగో నేను వారి మధ్య కాపురము చేస్తాను, నేను వారి మధ్య సంచరిస్తాను. పాత నిబంధన కాలంలో అయితే ఒకనాడు ఆ యొక్క హోరే పర్వతం మీద యేసు దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు పిలిచాడు వాళ్ళందరూ రమ్మని. మోషేను తన ప్రజలందరినీ తీసుకొని రమ్మన్నాడు. వాళ్ళు కూడా బయలుదేరారు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడో ఆ శబ్దానికి వాళ్ళు ఏం చెప్పారు? తట్టుకోలేకపోయారు. మోషే, ఇక మేము వెళ్ళలేము, చూడలేము, నువ్వే మాట్లాడు ఆ దేవునితోటి అని భయపడుతూ వచ్చారు. కానీ ఈ నూతన నిబంధనలో యేసు ప్రభు వారి ద్వారా మన దేవునితో మనము సంభాషించగలుగుతున్నాం. అందుకని చాలామంది భక్తులు ఇలా పోలుస్తారు. గుడారములో 3 స్థలాలు ఉంటాయి. ఏంటది? ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణము అంటే ఆరాధనలోకి తీసుకుంటే ఆయన మందిరంలో ఉండేది ఏంటంటే ఆరాధించటం, ఆయన స్తుతించటం. ఆవరణము అంటే ఏంటి అంటే ఆరాధనలో పోలిస్తే దాన్ని థ్యాంక్స్ గివింగ్ లాగా అంటారు. అంటే కృతజ్ఞతాస్తుతులు. దేవా నువ్వు నాకు ఇది ఇచ్చావు, వందనాలు. దేవా నాకు ఇది చేశావు, వందనాలు. దాన్ని థ్యాంక్స్ గివింగ్ అంటే బేసిక్ లెవెల్ ఆఫ్ వర్షిప్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. రెండవదిగా యాజకులు ఉండేటువంటి స్థలం పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఉండే వాళ్ళు చేసేదాన్ని ఏమంటామంటే స్తుతి అంటారు, ప్రైజ్, స్తుతించటం. దేన్ని బట్టి స్తుతిస్తామంటే దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆయనను స్తుతిస్తాం, ఆయన లక్షణాలను తెలుసుకొని స్తుతిస్తాం. థ్యాంక్స్ గివింగ్ అనేది వేరు, ప్రైజ్ అనేది వేరు. మూడవదిగా అతి పరిశుద్ధ స్థలంలో చేసేది వర్షిప్, ఆరాధన అంటే అది మాటలతోనో చేసేది కాదు. ఆరాధన అనేది ఒక గ్రేట్ రివరెన్స్ తోటి, ఒక దైవికమైన భయముతోటి, భక్తితోటి ప్రభు సన్నిధిలో నీకు నాకు కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి ప్రభువుని ఆరాధించటం. అది మాటలతోనే చేసేది కాదు, మన యాటిట్యూడ్ తోటి, మన యొక్క ప్రవర్తనతోటి ప్రభువుని కలిగి జీవించటమే ఆరాధన. అది ఇక్కడ చేసేది ఆరాధన కాదు. ఇక్కడ చేసేది మనం ఒక జిహ్వ ఫలాన్ని సమర్పిస్తున్నాం. ప్రతి దినం మన యాటిట్యూడ్లో మన శరీరము, ఒక మాట ఉంటుంది కదా, రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, రోమాపత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, 1వ వచనం, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు. ఇదే ఆరాధన. మన శరీరములను అంటే మన యొక్క తలంపులు, ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రభు యొక్క అధికారం కింద ఉంచుకొని మనము దేవునికి చేసే ఆరాధన నిజమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు. అది బేసిక్, అది ముందుండాల. చాలాసార్లు మనం ఆరాధన అంటే దేవా అది చేసావు, ఇది చేసావు, తప్పులేదు, ఆరాధించాలి. అది కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అవసరమే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది
వర్షిప్, ఆరాధన. మన హృదయముతో మనం దేవునికి లోబడి మనం చేసేటువంటి ప్రతిదీ కూడా ఆరాధనే. అన్నిసార్లు మనం మాట్లాడలేకపోవచ్చు, ఇక్కడ చాలామంది ఉంటారు, ఒక్కోసారి పోటీలే ఉంటాయి ఆరాధన చేయాలంటే, సమయం దొరకకపోవచ్చు. కానీ ఒక దైవికమైనటువంటి భయముతో మనం ప్రవర్తన కలిగి గడిచిన వారమంతా ప్రభువుకు నమ్మకంగా జీవిస్తూ, ప్రభువుతో సరైన సమాధానం కలిగి, సహవాసం కలిగి మనం కలిగి ఉండే జీవితం, ఇక్కడ ఉండే సమయం కావచ్చు, ఇంట్లో ఉండే సమయం కావచ్చు, దానిని ఏమనొచ్చు అంటే మనం ఆరాధనకి ఈ సమయం అనే కాదు, మనం మంచిగా జాబ్ చేయడం కూడా ఆరాధనే. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. సిన్సియర్గా పనిచేయటం ఎవరికి ఆరాధన? అది దేవునికి ఆరాధన. సిన్సియర్గా మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం, దట్ ఈస్ ద వర్షిప్ టు గాడ్. దేవునితో సరైన సంబంధం కలిగి మన అవయవాలన్నిటినీ, మన శరీరమునకు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవటం, అది అత్యున్నతమైనటువంటి పని ఏంటంటే ఆరాధించటం. దాంట్లో మాటలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పలానా డే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మనము ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి యాజకులముగా మనం చేయాల్సిన, అక్కడ అంటాడు 12వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం అన్న రెండవ అనుకూలమైన సజీవ యాగముగా ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మనకు యుక్తమైనది. దిస్ సర్వీస్, ఇదే ఆరాధన. ఈ ఆరాధనకి ఆదివారంతో సంబంధం లేదు, ఈ ఆరాధనకు ప్లేస్తో సంబంధం లేదు. సమరయ స్త్రీతో అన్నాడు, అమ్మా, ఒక సమయం వస్తుంది, ఒక కాలం వస్తున్నది, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. చూద్దాం ఒక మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యా, మీ వాళ్ళేమో పలానా ప్లేస్లో చేయమంటారు, 4వ అధ్యాయము 20వ వచనం అన్న, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఇప్పుడు వచ్చే ఉన్న తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆమె అడుగుతా ఉంది, ఎక్కడ ఆరాధించాలి అని చెప్తున్నాడు. అమ్మ, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు పర్వతం మీదనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. మీకు తెలియదు, అక్కడ అన్నాడు, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. అట్టివారే కావాలని తండ్రి కోరుచు. మన యొక్క గడిచిన కాలమంతా మన యొక్క దేవునితో సంబంధం లేకుండా, లేదా దేవునితో మనము దాన్ని ఏమంటారంటే దేవునితో మనము సమాధాన స్థితి కలిగి ఉండకుండా మనము చేస్తే అది దేవుడు అంగీకరించే ఆరాధన కాదు. ఆరాధనకు బేస్ ఏంటంటే మన రిలేషన్షిప్, మన యొక్క దేవునితో మనకు ఉండేటువంటి అనుబంధం, సహవాసం. వాట్ ఈజ్ అవర్ స్టాండింగ్ బిఫోర్ ద గాడ్. ప్రతి వారం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? బలలో చేయి వేస్తున్నాం. ఆయన శరీరము, ఆయన రక్తముకు సాదృశ్యం. మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం. ఎందుకు? దేవునితో ఆయనకు మనకు ఆయాసకరమైనది ఏది కూడా ఉండకూడదు. దేవునితో మన రిలేషన్ని కరెక్ట్ చేసుకోవాలి. ప్రతి దినం, ప్రతి అవర్ ఎక్కడ ఆయాసకరమైనది ఉందో దాన్ని మనం ప్రతి వారం మనం చేసుకుంటున్నాం. పిల్లరా, ఒకవేళ అది మనం సరిగా లేకుండా మనము థ్యాంక్స్ గివింగ్ చేసినా, లేదా స్తుతి చెల్లించినా, ఇంకా ఆరాధన చేసినా దానివల్ల ఏం లేదు, ప్రయోజనం. దేవుడు అన్నాడు,
ఈ ఈ ప్రజలు ఎలా ఆరాధిస్తారట? పెదవులతో, మాటలతో నన్ను ఆరాధిస్తారు. హృదయము దేవునికి దూరంగా ఉంది. ఆయన ముందు హృదయములను అంతరంద్రియములను పరిశీలించే దేవుడు. నువ్వేం తెచ్చావో చూడడు ఆయన. ఆయన ఎంత గట్టిగా ఆరాధిస్తున్నావో చూడడు, ఎన్ని మాటలతో ఆరాధిస్తున్నావో చూడడు. ఆయన చూసేది హృదయాన్ని. ఈ ఉదయకాల సమయంలో నీ స్టాండింగ్ ఏంటి? నా స్టాండింగ్. మనలో అనేక బలహీనతలు ఉంటాయి, కానీ ఆ మూమెంటే మనం ప్రభు దగ్గర సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనము అక్కడ అన్నట్టుగా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యను బట్టి మిమ్మను బతిమాలుకోవచ్చు. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఒకటే. ఎందుకంటే ఒక ఆస్పెక్ట్లో చెప్తాను. ఇందాక మనం చూసుకున్నాం, ఆ ప్రధాన యాజకుడు ఎన్నిసార్లు పోవాలా? ఇయర్లీ ఒక్కసారి. భయముతో, ప్రాణ భయముతో వెళ్తాడు. ఎందుకంటే ఒకవేళ దేవునితో సరిగా రిలేషన్ లేకుండా దేవునికి ఆయాస్కరమైన ఉంటే ఏమైపోతుంది? చనిపోతాడు. అయితే ఇక్కడ కూడా ప్రభువుతో మన యొక్క రిలేషన్ని మనం టెస్ట్ చేసుకుంటాం. అది కేవలం బలలో ఆదివారమే చేయాలని కాదు. ఆదివారం కన్సాలిడేటెడ్గా ఏ చిన్న మనం దేవునికి ఆయాస్కరమైంది మన మాటల, తలంపులలో, క్రియలలో ఎక్కడ చేసామో అప్పుడే ఆ మూమెంట్లోనే మనం సెటిల్ చేసుకోవాలి మన ప్రభువుతోటి. మన హృదయ స్థితిని దేవునితో మనం కన్సోల్ చేసుకొని, మనము దేవునితో సెటిల్ చేసుకొని, కన్ఫెస్ చేసుకొని మనము ఆరాధన చేయగలం. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ అతి పరిశుద్ధ స్థలములోకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ప్రోక్షించబడినటువంటి హృదయము, నిర్మలమైన మనసాక్షి, నిర్మలమైన ఉదకమైన స్నానంతో చేసినటువంటి మనము ధైర్యముతోటి ఆయన రక్తం వలన, ఆయన శరీరం వలన ఎక్కడ ప్రవేశించాం? పరిశుద్ధ స్థలములో ప్రవేశించాం. ఇక్కడ నువ్వు నేను మనము ప్రభువుని ఆరాధించవచ్చు, గణపరచవచ్చు ఆయన చేసిన మేళ్ళను బట్టి. చివరిగా రండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. 10వ అధ్యాయము. ఏలగనగా వాటి రాయుదును ఆ దినములైన తర్వాత ఆయన ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధనలో ఏంటంటే, ఆయన నా ధర్మవిధులను వారి హృదయమందు ఉంచి వారి మనస్సు మీద వాటిని. పాత నిబంధన అయితే ఎక్కడ రాయబడింది? రాతి పలకల మీద. కానీ కొత్త నిబంధన ఎక్కడ రాయబడింది? మన హృదయం అనే వాళ్ళ మీద దేవుడు లిఖిస్తున్నాడు. ఈరోజు ఇక్కడ వాక్యం చెప్తున్నాం, ఇక్కడ చెప్పే వాళ్ళలో ఏం లేదు. దేవుడు ఆయన కార్యాన్ని ఆయనకు అనుకున్నట్టుగా చేస్తాడు. చెప్పే వాక్యము ఇక్కడ కూర్చుని 50 మందికి 50 రకాలుగా అర్థమవుతుంది. ఎందుకంటే దీనిలో కారణం, ఈ కార్యం చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అవసరమైన రీతిలో వాళ్ళకు అందిస్తూ ఉంటాడు. ఇక్కడ మీకు బోధిస్తున్నప్పుడు కూడా నాలో దేవుడు కార్యం చేస్తాడు. ఏ మాటలు నాకు సంధించాలో నాకు సంధిస్తాడు. ఇక్కడ కూర్చున్న వారిలో దేవునికి ఎవరికి ఏ మాటలో దేవుడు అందిస్తాడు. కారణం ఏంటంటే వారి హృదయంలో ఆయన ఏముంచుతాడట? ధర్మ విధులను. అక్కడ అన్నాడు, వారి హృదయమును, ధర్మ విధులను వారి మనస్సు మీద వాటిని ఎవరు రాస్తారు? ఇక్కడ ఏదైనా పెన్ను ఉందా మనం రాసుకోవడానికి హృదయం అనే దాని మీద? లేదు, దేవుడే రాస్తాడు. అందుకనే ఎన్నోసార్లు వాక్యం వింటారు, కానీ ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఇక కంప్లీట్గా ఏం చేస్తారంటే, దేవుడు వాళ్ళని సంధించినప్పుడు అప్పుడు ఏం చేస్తారు? దేవునికి లోబడతారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా హృదయంలో ఏం లిఖించాడు? ఆయన విధులను, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన ఆజ్ఞలను మన హృదయంలో రాశాడు. కాబట్టే ఈరోజు ప్రభు సన్నిధికి వస్తున్నాం, ఆయనను సేవిస్తున్నాం. కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైనా ఏదున్నా సరే మనం ప్రభువుని వదిలిపెట్టకుండా ముందుకు వెళ్తున్నాం. కారణం ఏంటంటే ఆయన మనలో చేసిన కార్యం. అదే మాట హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము.
హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం 2వ భాగంలో ఆ, 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 ఉమ్, 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 ఉమ్. ఏమనగా ఉమ్, 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 ఉమ్. ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడనైందును, వారు నాకు చాలా హృదయముల మీద వాటిని రాస్తాడు, మనసులో ఉంచుతాడు. అందుకని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, వాక్యము కొంతమందికి చదువుకొని వాళ్ళు కూడా ఎంత చక్కగా ఆరాధిస్తారో అనిపిస్తుంది. ఎందుకు? ఈ యొక్క జ్ఞానము ఈ లోక సంబంధమైంది కాదు. దేవుడు వారి హృదయంలో ఆయన లిఖిస్తాడు, వారి మనస్సులో రాస్తాడు. అన్నాడు, నేను వారికి దేవుడనైందును, వారు నాకు. ఇది నిబంధన. ఏం నిబంధన అంటే, ఈ నిబంధన ప్రకారము దేవుడు నా హృదయములను మారుస్తాడు, హృదయములో ఆయన ఆజ్ఞలను ఉంచుతాడు, నా చేయి పట్టుకుంటాడు. అలానే ఆయన నీ యొక్క దేవుడిగా, నీకు నాకు దేవుడిగా, మనం ఆయనకు ప్రజలముగా ఉంటాం. ఈ నిబంధన ఇంతటితో చేసేది కాదు, మనం నిత్య రాజ్యమున చేరే వరకు ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. ఇక సమయం లేదు, మనం చూసుకుంది ఏంటంటే, ఇది ఉదయకాల సమయంలో పరిశుద్ధ గుడారము. ఈ గుడారం ఎవరో కాదు, యేసు ప్రభువారే. ఈ గుడారంలో మనం చూసాం ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇట్టి పరిశుద్ధ స్థలములో యేసు ప్రభువారి యొక్క రక్తం ద్వారా, ఆయన యొక్క శరీరము ద్వారా మనందరము ప్రవేశించడానికి దేవుడు ధైర్యం ఇచ్చాడు. కాబట్టి ప్రభువును ఆరాధించాలి. ఆయన రక్తం వలన, ఆయన శరీరం వలన ఈ నూతనమైన ప్రతిష్ఠితమైన మార్గంలో మనల్ని తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ధైర్యముతో ఎక్కడికి చేరుతున్నాం? కృపాసనము దగ్గరకు చేరుతున్నాం. ఈరోజు గడిచిన వారం, గడిచిన సంవత్సరం, గడిచిన నెలలు ఎన్నో మన జీవితంలో ఇబ్బందులు ఉండొచ్చు. కానీ మన ఎదుట సింహాసనాసనుడైనటువంటి మన దేవుడు, మన రక్షణకు కారణభూతుడు, మన రక్షణ కర్త వైపు చూసుకుంటూ మనము ఆయన సన్నిధిలోనికి ధైర్యంగా ప్రవేశించే ఆధిక్యతనిచ్చాడు. దాంతోపాటుగా ఒక నిబంధనను అనుగ్రహించాడు. ఈ యొక్క 5 నుంచి 10 అధ్యాయంలో ఇంకొక మాట ఏంటంటే, ఒక న్యూ టెస్ట్మెంట్ ఇచ్చాడు, క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఈ క్రొత్త నిబంధనను ఆయన ఎక్కడ రాశాడు? మన హృదయంలో, మన మనసు మీద ఆయనే రాశాడు. చివరిదిగా నెక్స్ట్ వీక్ చూస్తాము అర్పణ. ఆయనే తనకు తానే తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. మనమంతా లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళవచ్చు. పాట సంఖ్య 105. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి. 187. హలో. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావం ఆయనకే